ఉంటాడు. తనని నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. అంటే నా స్వామి నా గుండెల్లో? అవునండి, ఆ స్వామి స్వయంగా మీ పేరుని రామదాసు అని మార్చాడంటే మాటలా? మరి మీలాంటి భక్తుడి గుండెలో కాక ఆయన ఇంకెక్కడుంటాడండి? చూస్తాను, నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తున్నా కాదు, నా గుండెలు చీల్చి మరీ తెలుసుకుంటాను. జై శ్రీరామ్. స్వామి కౌసల్య సుప్రచారామ కారుణ్యలలామ, సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే నా తల్లితో కూడి నన్ను సంరక్షించడానికి కదలి వచ్చావా నా తండ్రి? ఇప్పుడు కాదు, గుడి కట్టాలని నువ్వు సంకల్పించిన తక్షణమే ఆ శుభకార్యాన్ని కళ్ళారా చూడాలని వైకుంఠం వదిలి వచ్చేశారు నీ స్వామి. నా స్వామి? నా స్వామియా? అవును అవును, నేను నీ స్వామిని. నా స్వామి? నా స్వామియా? నేను నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యావు. స్వామి అటు చూడు. యుగ యుగాలుగా అఖిల భక్తులు సకల ఋషులు ఏ మోక్షం కోసం తప్పించారు, తపస్సులు చేశారు. అక్కడికి మిమ్మల్ని సశరీరంగా మోక్షలోకం అంటే ఏమిటి స్వామి? ఆనందం. అక్కడ ఏముంటుంది స్వామి? ఆనందం తప్ప అక్కడ ఇంకేమీ ఉండదు. అంటే స్వామి, అంటే మీ అర్చనలు, అభిషేకాలు, భజనలు, పారాయణాలు, కీర్తనలు అక్కడ కూడా చేసుకోవచ్చా స్వామి? అంటివేమీ అక్కడ ఉండవు. అసలు వాటి అవసరమూ లేదు. అవన్నీ ఇక్కడ చేసినందుకే ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదేమీ ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకక్కర్లేదు. అవును స్వామి, మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీ దర్శనాని కోసం వచ్చే భక్తుల పాదధూళితో మమ్మల్ని అలరారనీయండి. మాకు అదే మోక్షం కన్నా మిన్న. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారిగా మోక్షాన్ని వద్దన్న మీ జన్మలు ధన్యం. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తాం. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని మీ ఆత్మలోనే కొలువై ఉన్నాం కనుక ఆత్మారాముడని. ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. స్వామి, దర్శించిన భక్తులందరికీ మోక్షసిద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్.